గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని అనకాపల్లి జిల్లాలోని పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూలీలందరూ కూడా గడ్డి తిని బ్రతకాలా, బకాయిలు చెల్లించకపోతే మేము ఎలా బ్రతకాలని చెప్పేసి కూలీలు నిరసనటువంటి తెలియజేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని ఈ రోజు వరకు గతంలో ప్రభుత్వం సమ్మర్ అలవెన్స్ ఇచ్చేది, మంచినీళ్ళ డబ్బులు, తట్టా గుణపం, పారో డబ్బులు ఇచ్చేది, ఇవన్నీ కూడా పూర్తిగా కత్తిరించేశారు. దీంతో పాటు సమ్మర్ అలవెన్స్ 30% ఇవ్వాల్సి ఉంది. సమ్మర్ అలవెన్స్ కూడా పూర్తిగా కట్ చేసేటువంటి జరిగింది. బడ్జెట్లో 1,25,000 ఉన్నటువంటి బడ్జెట్ని 1,00,000 రూపాయల నుంచి 90,000 నుంచి 80,000 నుంచి ఇప్పుడు 62,000 రూపాయలు కుదించేసి కూలీలు ఉసిరేటువంటిది ఈరోజు తీస్తూ ఉంది. మెటీరియల్ ఛార్జ్ అనేటువంటిది విపరీతంగా పెంచేశారు. ఈరోజు అనేకటువంటి మెటీరియల్ ఛార్జీ పెంచేసి కూలీలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు అవి కూడా సక్రమంగా ఇవ్వకుండా వీళ్ళు ఉసురు పెట్టినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. అందుకని ఈ జిల్లాలోనే 4 వారాల నుంచి 8 వారాల వరకు బకాయిలు ఉన్నాయి. వాళ్ళందరికీ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి రేపు 12వ తారీఖున విజయవాడ నెహ్రూ చౌక్ దగ్గర ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి బకాయిల కోసం చెలో విజయవాడ అనేటువంటిది పోతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈరోజు ఉపాధి కూలీల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఈరోజు మారుతూ ఉంది. ఉపాధి కూలీలకి సక్రమంగా బకాయిలు ఇవ్వకపోవడం, పనిదినాలు సక్రమంగా కల్పించకపోవడం, ఆ విధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వీళ్ళతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు ఈరోజు పనిచేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకి మానసికమైనటువంటి ఒత్తిడి తీసుకొని వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని మానసికంగా ఈరోజు గురి చేసినటువంటి పరిస్థితి ఈరోజు అనేకమైనటువంటి జిల్లాల్లో ఈ జిల్లాలను కూడా కనిపిస్తూ ఉంది. అందుకని ప్రభుత్వం ఏదైతే ఎలవెన్సులు, మంచినీళ్ళు, తట్టా గుణపం, పారకు తగ్గించేసిందో, సమ్మర్ అలవెన్స్ తగ్గించేసిందో అవన్నీ కూడా సక్రమంగా వెంటనే అమలు చేయాలి. టెంట్లు, పని ప్రదేశాల్లో టెంట్లు లేవు. ఇప్పుడు టెంట్లు లేక ఎండాకాలం రేపు గాలుపులు వస్తే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడి ప్రాణాల మీదకు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కనీసం ఇక్కడ మెడికల్ కిట్లు అయినా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. గతంలోనే పే షిప్లు ఇచ్చేది, పే షిప్లైనా ఏ కూలి ఎంత పని చేస్తుంటారో తెలిసేది. ఈరోజు పే షిప్లు ఇవ్వడం లేదు. ఆ విధంగా ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు ప్రభుత్వం నీరుగార్చేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది. అందుకని కూలీలు చూస్తే ఊరుకోరు. రేపు విజయవాడకి వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వం మెడల వంచి ఉపాధి హామీ చట్టాన్ని మేము రక్షించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.